సినిమా చాలా అద్భుతంగా ఉంది, న్యాచురల్గా ఉంది. ఒక తండ్రి పిల్లల పట్ల చాలా బాధ్యత తీసుకుంటాడు, చాలా బాధ్యతగా ఉంటాడు. కానీ పిల్లలు తీసుకోవట్లేదు అనేది ఒక చిన్న కాన్సెప్ట్ నాకు అర్థమైంది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటిదంటే తీసుకుంటారు బాధ్యత కూడా, కానీ ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల ఒక ఇంటికి పెళ్లి చేసుకొని పోవాలంటే భర్త ఒక్కోడే కాదు, కుటుంబం అంతా మంచిదై ఉండాలి. నాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఆడపిల్ల పుట్టినింటిని విడిచిపెట్టి మెట్టినింటికి వెళ్ళాలంటే ఒక భర్త ఒక్కరి సహకారమే కాదు, భర్త ఒక్కళ్ళు మంచిగా ఉండడమే కాదు, ఆ కుటుంబంలో ఉన్న అత్త మామ చేసుకున్న భర్త అందరూ మంచిగా ఉంటేనే ఆడపిల్లకైనా గౌరవం ఉంటుంది, ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకైనా కూడా ఎప్పుడైనా వెళ్తే గౌరవం ఉంటుంది. కాబట్టి చనిపోయిన తర్వాత ఫోటోకి దండ వేసి భోజనాలు పెట్టి ఆర్భాటాలు చేయకుండా బ్రతికుండంగానే, భూమి మీద తల్లిదండ్రులు బ్రతికుండంగానే వాళ్ళ సేవ చేస్తూ నా తల్లిదండ్రులు అనే ఒక భావన మనం గుర్తుపెట్టుకొని మనము వాళ్ళని మంచిగా చూసుకోవాలి, కన్నందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలనేది ఒక కాన్సెప్ట్ నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నాను. చనిపోయిన తర్వాత వాళ్ళు మనకు కనిపించరు ఎప్పటికీ, కానీ బ్రతికున్నంతసేపు మాత్రం మనం చేసేది వాళ్ళు ప్రతిదీ చూస్తూ ఆనందిస్తారు. కాబట్టి ఈ రోజులలో చూసుకుంటూ పోతే చదువుకొని ఉద్యోగాలుండి అంత జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఒక వయసు రాగానే పేరెంట్స్ని పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆశ్రమాలలో వేస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కన్నప్పుడు 5 మందిని కన్నా, 10 మందిని కన్నా, 4 కన్నా, 3 కన్నా, 1 కన్నా వాళ్ళు ఎంత బాధ్యతగా మీ పట్ల ప్రవర్తించారో వాళ్ళ కడుపులో మీరు పుట్టినందుకు మీరు కూడా అంతే బాధ్యతగా ప్రవర్తించండి. ఈరోజు మన తల్లిదండ్రులను మనం ఎట్లా చూసుకుంటామో, మన తల్లిదండ్రులతో మనం ఎట్లా ఉంటామో, మన తల్లిదండ్రులతో మనం ఎట్లా ముందుకెళ్తామో, రేపు మన పిల్లలు కూడా మన విషయంలో అలాగే ఉంటారు. అంటే వారికి మనం ఒక ఇన్స్పైర్గా ఉండాలి అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెక్ట్గా ఉంటే మన పిల్లలు కరెక్ట్గా ఉంటారు. సో చాలా అద్భుతంగా ఉంది, మంచిగా ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, సెంటిమెంట్గా ఉంది, ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రజలందరూ కూడా ఈ సినిమాని చూసి ఆశీర్వదించండి, సక్సెస్ చేయండి అని మీ అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. మా ఊరి ఆడపడిచే ఈ మూవీ తీసింది, ప్రొడ్యూసర్ అండ్ స్టోరీ రైటర్. సో మాకు కూడా చాలా గర్వంగా ఉంది. కోమల తన పేరు, అండ్ సింగర్ ఆల్సో. సో మీరందరూ కూడా బ్లెస్సింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో, అంటే పిల్లలతో వచ్చి, ఫ్యామిలీతో వచ్చి చూసి మీరు ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ ద్వారా ఎవరైతే పేరెంట్స్ని చూడకుండా ఉంటారో ఆ పిల్లలకి మాత్రం అర్థమవుతుంది పేరెంట్స్ని చూసుకోవాలి అని, పేరెంట్స్ పట్ల ఎంత బాధ్యతతో ఉండాలనేది మాత్రం అర్థమవుతుంది. సో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.